సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఇవ్వాలంటే బ్లడ్ శాంపిల్స్ లో హేమ గారి పేరు బయటకు వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. అందరూ కూడా రకరకాల thumbnails లో పెట్టి ఆమెని ఇది చేస్తున్నారు. కానీ ఆమె అసలు దొరికిందో దొరకలేదో అనే న్యూస్ కంప్లీట్గా బయటికి రాకముందే మీరు ఆమె మీద విజృంభణ స్టార్ట్ చేశారు, ఒక యుద్ధం స్టార్ట్ చేశారు. ఏంటమ్మా హేమ అది ఇది అంటే రకరకాలుగా మీరు మాట్లాడటం నేను చూశాను. ఎందుకు ఆమె పైన మీరు అంత యుద్ధం చేయాల్సిన అవసరం ఏంటి? మీ ఇద్దరికి పడదా? మీకు అంటే పడదా అసలుకి? లేకపోతే ఆమె ఒక పెద్ద ఆర్టిస్ట్ అయ్యి మంచి అవకాశాలు తెచ్చుకొని, లేకపోతే మా అసోసియేషన్లో ఒక మంచి పేరుంది కాబట్టి ఆ పేరుని చెడగొట్టే ప్రయత్నం మీరు చేస్తున్నారనే వాదన ఒకవైపు వినిపిస్తుంది. ఎవరు అన్నోళ్ళు అదే రమ్మనండి. ఆవిడ అందరి పేర్లు చెడగొడుతుంది, నేను డ్రగ్స్ దొరికాను. ఎందుకు అంటే ముందే ఎందుకు యుద్ధం స్టార్ట్ చేశారు మీరు? యుద్ధం అంటే ముందు ఆవిడ కనిపించింది, ఆవిడ మీద యుద్ధం కాదు అది. ఈ రేవు పార్టీల మీద హేమక్క అని సంబోధిస్తూ అది తర్వాత నెక్స్ట్ ఒక వీడియో ముందు వచ్చింది. ఉదయం అంతా ఆవిడ గురించి ముందు చేయలేదు నేను. ఫస్ట్ నాకు ఎక్కడ బాధ అనిపించింది అంటే హేమ ఉన్నారని నాకు ముందు తెలియదు. తర్వాత ఈ వీడియో ఆవిడ రిలీజ్ చేయటం, తర్వాత అది ఫేక్, ఆవిడ అక్కడే ఉన్నారని పోలీసులు చెప్పడం, మళ్ళా రావటం, ముందు నేను కాదు ఇక్కడే ఉన్నానని ఆవిడ రిలీజ్ చేసిన వీడియో నేను ఆవిడకి మెసేజ్ చేశా, ఏంటక్క ఇది నిజమా అని. నాకు ఆవిడేం శత్రువు కాదు, ఆవిడకి నాకేం రైవలరీ లేదు. మేము ఏదో ఎప్పుడైనా ఉంటే అక్కడ అసోసియేషన్లోని గొడవల్లో ఎప్పుడైనా పడి ఉంటాం, కానీ బయట ఏం లేదు ఎక్కువ. మేము గొడవలు పడింది మీ ఇద్దరికి అక్కడికక్కడ మేము అనుకుంటామండి, చాలా అయ్యే కదా అప్పుడు. ఆ మధ్య ఆవిడ నా మీద కేసు పెట్టింది, వెళ్ళి నా మీద నరేష్ గారి మీద మాదాపూర్లో. బట్ ఆ పోలీసులు తీసుకోలేదు ఆ కేసు. ఆవిడేదో కొంత అటెన్షన్ సీక్ చేద్దామని చెప్పేసి అట్లా చేశారు. ఆవిడ ఎక్కడైనా కెమెరా ముందు కొంచెం హల్చల్ చేస్తారు తెలిసిందే, కానీ ఆవిడే పెద్ద ముత్తైదు అన్నట్టుగా మాట్లాడతారు అన్నది నేను మాట్లాడా. మీరు అందరినీ చెప్పేటప్పుడు మీరు చేసింది ఏంటి, వెనకాల ఉన్న చూసుకొని మాట్లాడాలి కదా మనం ఎందుకు మనం చేయాలి అన్నది నేను చెప్పా. తప్పేం లేదు. ఆవిడ నా మీద కానీ ఇంకొకరి మీద ఎవరి మీద ఆవిడ ధ్వజం ఎత్తలేదు, అందరి మీద ధ్వజం ఎత్తింది కదా. ఇప్పుడు ఇండస్ట్రీ మీద ఉంటే నువ్వు ఎవరిని వదిలేసావు చెప్పు నాకు? శివబాలాజీని కొరకమన్నది నేనా? హేమనేమైనా కొరికింది, అదొక ఇష్యూ. ప్లస్ రాజేంద్ర ప్రసాద్ గారిని అడ్డగించమని నేను చెప్పానా? ఏదన్నా కానివ్వండి, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ యాక్ట్ ఇష్యూ నువ్వు ఆయనకి ఇవ్వలేదు. ప్లస్ నరేష్ గారి మీద నా మీద కేసులు పెట్టింది. నేను ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ అమ్మాయిలు మార్ఫింగ్లు చేస్తుంటే నేనే వెళ్ళి కాపాడాను, నేనే వెళ్ళని ఇచ్చాను, నేనే ఇష్యూ ఇచ్చాను. మీ అందరి ఫోటోలు ఉన్నాయి కాబట్టి వెళ్ళావు, మాట్లాడావు, అది చేసావు, వెళ్తారు కరెక్టే. అవన్నీ తప్పని అలాంటి వాటిలో ఫైట్ చేయి, మేము అందరూ సపోర్ట్ చేస్తాం. కానీ ఉన్నదానికి లేని దానికి వచ్చి అందరి మీద చివాకులు పలవలు ఏవో నీకు నచ్చింది మాట్లాడడం కరెక్ట్ కాదని నేను అన్నాను. ఆవిడ కూడా నాకు పాపం అన్న ఆడపిల్ల, నాకు ఆవిడకి ఎలా కన్సర్న్ ఉందో ఆవిడ సేమ్ ఉంది. ఎంతైనా ఆడపిల్ల కదండి, ఆవిడ మా పిల్లే కదండి. నేను కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు అంతైనా ఆడపిల్లే కదండి, మా పిల్లే కదండి, మా అక్కే కదండి నేను అంటున్నా. సేమ్ ఇప్పుడు ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం, ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరం. ఆవిడని ఏదో ఆవిడ బ్యాడ్ చేస్తే నాకేం వస్తుంది? ఆవిడ చేసిన పని తప్పు అంటే నేను ఈవిడ గురించి ఉద్దేశించి చెప్తామని అనుకోకపోయినా ఆవిడ వచ్చింది కాబట్టి హక్కా నువ్వు ఇలా చేయడం తప్పు అని అన్నాను. కానీ అక్కడ రేవు పార్టీయే తప్పు అంటున్నాను నేను. అది నా కోపం, అది నా బాధ. నేను సమాజంలో ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉందంటే నేను వెళ్ళి అందులో ఏదైనా ఇష్యూ వస్తే నేను మాట్లాడతాను. సోషల్ అవేర్నెస్ కోసము, ఆర్ట్ కోసం, వీటి కోసం ఫస్ట్ స్పందించే గడవ నాది. ఎందుకు అంటే నాకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. నేను సమాజాన్ని బ్రతుకుతున్నా, నేను చాలామందికి హెల్ప్ చేయాలన్నా మాట్లాడాలని వెళ్తుంటాం. సో ఎవరికైనా అండగా నిలబడాల్సిన నిలబడుతున్నాను. అలాంటప్పుడు నేను ఆ విషయం పైన ఇలాంటి రేవు పార్టీలని ఇవ్వద్దు, బ్యాన్ చేయాలి. అసలు ఎవరు చెప్పినా చెప్పకుండా వీళ్ళు దొంగతనంగా చేస్తారు ఈ పార్టీలు, అవేమి లీగల్ కాదు కదా. సో ఇవన్నీ చేస్తున్నారు, ఇది తప్పు. సమాజంలో పిల్లలు చెడిపోతున్నారు. ఇప్పుడు హేమగారి చేతికి అంది వచ్చిన కూతురు ఉందండి, ఆ కూతురు వాళ్ళందరూ ఎంత ఫీల్ అవుతారు? సో రేపొద్దున ఆవిడైనా కాకుండా ఎవరి పిల్లలైనా నేర్చుకోవడమే కదా. తల్లిదండ్రుల నుంచి మనం ఏం నేర్చుకోవాలి? మంచి నేర్చుకోవాలి. సో ఇది ఏ విధంగా దారితీస్తుంది అది నేను వేరే వాళ్ళ గురించి చెప్తున్నా. అంటే ఎవరి పిల్లలు చెడిపోకూడదు, ఇలాంటి డ్రగ్స్కి బానిసలు అవ్వకూడదు. నరాల వీక్నెస్లు, చచ్చిపోవడాలు, మెంటల్గా డిప్రెషన్కి వెళ్ళడం, ఇవన్నీ దేనివల్ల వస్తాయి? డ్రగ్స్. మీ పిల్లల్ని మీరు మానిటరింగ్ చేయండి. ఇది నా కాజ్, ఇది నేను మాట్లాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.